వెల్కమ్ టు రాజనీతి. కృష్ణా జిల్లా వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులు చేర్పులతో ఎమ్మెల్యేలు బెదురుతున్నారు. కొంతమంది ధిక్కార స్వరం కూడా వినిపిస్తున్నారు. వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటే మమ్మల్ని మార్చడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్ లేదని చెప్పేశారు. దీంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన స్థానంలో అభ్యర్థిగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ తనకంటే ఎలా బెటర్ అయిన అభ్యర్థితో చెప్పాలని అడుగుతున్నారు. ఆయన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్కి మార్చడం పట్ల వెల్లంపల్లి అనుచరులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇప్పటిదాకా దేవినేని అవినాష్ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఆయన యాక్టివ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అవినాష్కి అక్కడ పెద్ద ఎత్తున అనుచర గణం కూడా ఉంది. ఇప్పుడు అవినాష్ని తూర్పు నుంచి మైలవరం నియోజకవర్గానికి పంపబోతున్నారు. మైలవరంలో దేవినేని ఉమ అవినాష్కి సమీప బంధువు. ఆయన ఓడించి రావాలని జగన్మోహన్ రెడ్డి అవినాష్కి టాస్క్ ఇచ్చారట. ఇక అవినాష్ ప్లేస్లో విజయవాడ ఈస్ట్లో అసలు విజయవాడతో సంబంధమే లేని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాపు ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఉదయభానును అక్కడికి తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ తూర్పు నియోజకవర్గంతో పెద్దగా సంబంధాలు లేని ఉదయభాను ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్కు టికెట్ ఖాయమని ఇప్పటివరకు అనుకున్నాం. కానీ ఆయన కూడా అక్కడి నుంచి జగ్గయ్యపేటకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. జగ్గయ్యపేటలో తెలుగుదేశం అభ్యర్థి వైశ్య వర్గానికి చెందిన శ్రీరామ్ తాతయ్య ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని వసంత కృష్ణప్రసాద్ని అక్కడ పంపించినట్టు తెలుస్తూ ఉంది. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుని తిరువూరు ఇన్ఛార్జిగా నియమిస్తున్నారు. నందిగామకు జగన్మోహన్ రావు ప్లేస్లో అమర్లపూడి కీర్తి సౌజన్య అనే అమ్మాయిని పరిచయం చేయబోతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సీటు విషయం కూడా ఇంకా ఖరారు చేయలేదు. పెనంలూరు నుంచి పార్థసారథిని గన్నవరం పంపించవచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అసలు పార్థసారథి పార్టీలోనే ఉండరని తెలుగుదేశంతో టచ్లో ఉన్నారన్న వార్తలు ఉన్నాయి. ఇప్పటికే బహిరంగంగా ఆయన విమర్శలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన కలవట్లేదు, కలవాలంటే కష్టంగా ఉందని. మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన్లో కూడా ఆయన మార్చి ఆయన స్థానంలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక లేదా ఆమె భర్తకు అవకాశం ఇవ్వచ్చు అంటున్నారు. బందర్లో పేర్ని నాని కోరిక మేరకు ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి టికెట్ ఖరారు చేశారు. గుడివాడలో కొడాలి నానికి, అవనిగడ్డ పామర్లలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, అనిల్ కుమార్లకు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికి వస్తే ఇప్పటిదాకా విజయవాడలో అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్ ఈసారి పోటీకి సుముఖంగా లేరు. ఆయన గత ఎన్నికల్లో కేసినేని నాని మీద ఓడిపోయారు. ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాల్సి ఉంది. మచిలీపట్నంలో సిట్టింగ్ ఎంపీ బాలశౌరి తన కుమారుడికి అవనిగడ్డ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. అవనిగడ్డలో తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తేనే తాను లోక్సభ బరిలో ఉంటానని, లేకపోతే ఉండనని బాలశౌరి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తే 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, నూజివీడు మినహా అన్ని చోట్ల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.